హలో విస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్ ఇది సెకండరీ లా అని చెప్పేసి దీనికన్నా ఇంపార్టెంట్ లాస్ ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పారు. అందులో లా ఆఫ్ వైబ్రేషన్ అనేది ఇంకొంచెం ఇంపార్టెంట్. బికాజ్ వైబ్ ఉండే ఎవరైతే ఉంటారో, అంటే ఏ వైబ్లో ఎవరు ఉంటారో వాళ్ళకి అటువంటి మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ వైబ్ గురించి, వైబ్రేషన్ గురించి అండ్ ముఖ్యంగా మనం చూసే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వైబ్ ఎలా ఉందో వాళ్ళు తెలుసుకోవాలన్నా వాళ్ళు ఏం చేయాలో వీటన్నింటికి ఒక ఆన్సర్ ఇస్తారు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ష్యూర్, వెరీ సింపుల్. యాక్చువల్లీ మనం దీన్ని టెస్ట్ చేసుకోవడం, స్కాన్ చేసుకోవడం చాలా సులభం. అందరూ కూడా చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లలోనే వాళ్ళు. సో యాజ్ యూ సెడ్ కరెక్ట్, మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సెకండరీ లా, లా ఆఫ్ వైబ్రేషన్ అనేది ప్రైమరీ లా, అంటే మొదటి లా అన్నమాట అది. సో ఇప్పుడు అంటే మొదటి లా అంటే దానికి మొదటి స్థానం ఇచ్చారు అంటే అది చాలా ప్రాముఖ్యత అని కదా అర్థం. సో లా ఆఫ్ అట్రాక్షన్కే మనం ఓకే ఇది అది అంటున్నాము అంటే లా ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ లైక్ క్రేజీ మేనిఫెస్టేషన్స్ మనం చేయొచ్చు. అంటే ఏంటి అంటే లా ఆఫ్ వైబ్రేషన్ అనేది, ఇప్పుడు మనకి సముద్రం ఉందా, సముద్రంలో అలలు కనిపిస్తుంది. అంటే ఏంటి, వేవ్స్ కనిపిస్తుంది కదా మనకి. ఒక్కొక్కసారి వేవ్స్ అనేది ఆ నీటి ఫోర్స్ బట్టి ఉంటుంది. అలా మనకి చాలా జోరుగా వచ్చింది అంటే చాలా ఫాస్ట్గా వచ్చింది అంటే డిఫరెంట్ వేవ్ ఉంటుంది. లేదంటే నెమ్మదిగా అసలు వాటర్ ఒక్కొక్కసారి స్టిల్గా ఉంటుంది అన్నమాట. సేమ్ వే మన లోపల ఒక అలజడి ఉన్నప్పుడు వేవ్స్, తరంగాలు అంటారు, ఫ్రీక్వెన్సీ. ఈ తరంగాలు ఒకలాగా ఉంటుంది. మనం పీస్ఫుల్గా ఉండేటప్పుడు మన తరంగాలు ఇంకొకలాగా ఉంటుంది. దీన్ని ఆల్రెడీ మనకి సైంటిస్టులు చెక్ చేశారనమాట. అంటే ఒక ఈఈజీ కనెక్ట్ చేసి మన బ్రెయిన్కి అన్నీ కూడా ఓకే, వీళ్ళు మెడిటేషన్ చేసేటప్పుడు వీళ్ళ బ్రెయిన్ వేవ్స్ ఎలాగా ఉంది అండ్ వీళ్ళు గొడవ ఆడుతుండేటప్పుడు ఎలా ఉంది వీళ్ళ బ్రెయిన్ వేవ్స్, ఏంటి కథా కహాని అనేసి స్కాన్స్ అన్నీ కూడా తీశారు. అంటే ఇప్పుడు మనం అవేక్ స్టేట్లో ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం కదా, దీన్ని ఏమంటారు అంటే బీటా స్టేట్ అంటారు. ఈ బీటాలో కూడా 3 ఉంటుంది. అదేంటి అంటే హై బీటా అండ్ మీడియం బీటా అండ్ లో బీటా స్టేట్ అనేసి. అంటే మనం ఎప్పుడైనా ఎవరితోన్నా ఆర్గ్యూ చేస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం అంటే, లేదా మనకి ఏదో నచ్చలేదు, అప్పుడు ఏమవుతుంది అంటే మన బ్రెయిన్ వేవ్స్ అన్నీ కూడా చాలా ఫైర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో నర్వ్స్ వైర్ టుగెదర్, ఫైర్ టుగెదర్ అనే కాన్సెప్ట్ ఉంది న్యూరో సైన్స్లో. చాలా రష్ ఉంటుంది అనమాట మనకి. అందుకే ఇదంతా తలనంతా పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఆ బ్రెయిన్ వేవ్స్ అనే తరంగాలంతా ఇలాగా కొట్టుకుంటూ ఉంటుంది. సో చాలా అలజడి క్రియేట్ అవుతుంది. అండ్ మనకి మీడియంగా ఉంది అంటే మనం నార్మల్గా మాట్లాడుకుంటూ ఉన్నట్ల, కొంచెం లో అంటే ఒక పీస్ఫుల్ టాక్ మనం చేస్తున్నట్ల, ఇది బీటా స్టేట్ అన్నమాట. దానికన్నా ఇంకొక బెటర్ స్టేట్ ఏంటి అంటే ఆల్ఫా. ఈ ఆల్ఫా స్టేట్ ఎప్పుడు మనకు ఉంటుంది అంటే, సో మనం నిద్ర స్టేట్లో కానీ లేదంటే మెడిటేషన్, ఎస్పెషలీ మెడిటేషన్ స్టేట్లో మనం ఆల్ఫాకి రీచ్ అవుతాం. అంటే ఏంటి, మన బ్రెయిన్ వేవ్స్ అనేది కొంచెం నిదానంగా ఒక రిథమిక్గా ఉంటుంది అనమాట. సో షేప్ అనేది. సో అప్పుడు అంటే ఏంటి, మన వైబ్ అనేది కూడా, వైబ్రేషన్ అనేది లోపల కొంచెం పీస్ఫుల్గా ఉన్నట్లు మన హార్ట్ అంతా కూడా ఆ విధంగా మనం మానిటర్ చేసుకోవచ్చు. అండ్ ఈ తీటా స్టేట్ అనేది, ఈ ఆల్ఫా తీటా స్టేట్ అనేది మన హిప్నోసిస్లో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే ఏంటి, కాన్షియస్ మైండ్ షట్ ఉంటుంది, సబ్ కాన్షియస్ అంటే కొంచెం యాక్టివ్గా ఉంటుంది, మరి 50% పనిచేస్తూ ఉంటుంది. కంప్లీట్ షట్ ఉండదు కాన్షియస్ మైండ్, 50% యాక్టివ్ ఉంటుంది. అండ్ సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనకి ఫుల్గా యాక్సెస్ ఉంటుంది. సో అటువంటి టైంలో మనకి ఏమవుతుంది అంటే కూడా ఒక పీస్ఫుల్ స్టేట్ని మనం రీచ్ అవ్వగలము. ఇది హిప్నాటిక్ స్టేట్ అంటారు, లేదా తీటా స్టేట్ అని కూడా అంటారు. హిప్నాసిస్ ఇండ్యూస్ చేసినప్పుడు మనం ఇన్ బిట్వీన్ మనం ఆల్ఫా స్టేట్, తీటా స్టేట్లో ఉంటారు. ఒక్కొరు ఆల్ఫా స్టేట్లో ఉంటారు, ఇంకొంతమంది ఇంకా డీప్గా వెళ్ళారు అంటే తీటా. అంటే ఏంటి, బ్రెయిన్ వేవ్స్ ఇంకా నిదానంగా ఉన్నట్ల లెక్క. డెల్టా స్టేట్ అనేది లాస్ట్ స్టేట్. ఈ డెల్టా స్టేట్ ఏంటి అంటే, మనకి పసిపిల్లలు ఉంటారు కదా, దే విల్ బీ ఇన్ స్లీప్ మోడ్ ఆల్వేస్. అండ్ వాళ్ళకి కాన్షియస్ మైండ్ అప్పటికి బిల్డ్ అవ్వదు. సో
5 years తర్వాతే బిల్డ్ అవుతుంది. సో వాళ్ళకి కాన్షియస్ మైండ్ ఉండదు కాబట్టి ఆలోచనలు ఏమీ ఉండవు. సో పీస్ఫుల్గా ఉంటారు. నిద్రావస్థ, డీప్ స్లీప్, అది వచ్చేసి మనకి డెల్టా స్టేట్ అంటారు. ఆ స్టేట్ని కన్నా మనం అచీవ్ చేసామంటే మేనిఫెస్టేషన్స్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈవెన్ ఆల్ఫా తీటా స్టేట్లో కూడా మనకి అవుతుంది మేనిఫెస్టేషన్. అందుకే పొద్దున్న ఆర్ పడుకోబోయే ముందు మనం కొంచెం ఈ ఆల్ఫా తీటా స్టేట్కి కొంచెం రీచ్లో ఉంటాం. అప్పుడు మనం మేనిఫెస్టేషన్స్ అనేది ఈజీగా అవుతుంది. ఎందుకంటే మనం అంత తరంగాలు అనేది ఎక్కువ ఉండదు. సో హైగా ఉండదు అనమాట. సో కొంచెం నెమ్మదిగా ఉంటుంది కాబట్టి ఆలోచనలన్నీ. దట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ అ మేనిఫెస్టేషన్. అండ్ ఇంకా గామా స్టేట్ అంటారు. అంటే ఇది సూపర్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఏంటి, మన ఇంకా హైయెస్ట్ స్టేజ్ మనం మెడిటేషన్లో రీచ్ అయినప్పుడు అక్కడ కూడా అంతే, బ్రెయిన్ వేవ్స్ అంతా కూడా రిథమిక్గా ఉంటుంది. బట్ చాలా ఫాస్ట్ వేలో మనకి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంది. అలా మనం ఎగ్జాంపుల్ మీకు లైవ్గా ఇవ్వాలి అంటే, మనకి అబ్రహమిక్స్ కానీ రామ్తా కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే 2 minutes కళ్ళు మూసుకుంటారు. వాళ్ళందరూ నార్మల్ మనుషులే. ఆ 2 minutes కళ్ళు మూసుకొని మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళి వాళ్ళు ఆ గామా స్టేట్కి రీచ్ అయిపోయి హయ్యర్ డైమెన్షన్లో ఉండే మాస్టర్స్తో కనెక్ట్ అయ్యి వాళ్ళు అక్కడ ఇంకా చెప్పేదాన్ని ఇక్కడ ట్రాన్స్లేట్ చేయగలరు, ఛానలింగ్ చేయగలరు. ఆ ఛానలింగ్ చేయాలి అంటే వీళ్ళు చాలా డీప్ స్టేట్కి వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ గామా స్టేట్. అది అందరూ రీచ్ అవ్వాలని కోరిక స్పిరిచువాలిటీలో ఉండే వాళ్ళకి. ఎందుకంటే అప్పుడు మన హయ్యర్ సెల్ఫ్తో మాట్లాడవచ్చు. అది ఒక బ్యూటిఫుల్ స్టేట్. సో ఇది సైంటిఫిక్గా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే. బట్ అదర్వైజ్ వాళ్ళు ఎలా తెలుసుకోవచ్చు వాళ్ళ వైబ్రేషన్ బాగుందా లేదా అనే విషయం. సో ఎందుకంటే మనకు ఒక నానుడి ఉంది, యువర్ వైబ్ అట్రాక్ట్స్ యువర్ ట్రైబ్. అంటే మీ వైబ్రేషన్ మంచిగా ఉంటే మీరు మంచి పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు, మంచి సర్కమ్స్టాన్స్ని అట్రాక్ట్ చేస్తారు. మీ వైబ్రేషన్ బాగాలేదు అంటే చెడ్డ వ్యక్తుల్ని, చెడ్డ సర్కమ్స్టాన్సెస్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన వైబ్రేషన్ మంచిగా ఉందా చెడ్డగా ఉందా ఎలా కనిపిస్తుంది అంటే, ఉండే 24 గంటల్లో 8 గంటలు నిద్రపోతే 16 గంటలు ఉంటుంది. ఈ 16 గంటల్లో నేను ఎంతసేపు గుడ్ ఫీలింగ్తో ఉన్నా, అంటే మంచి భావనలతో హ్యాపీగా ఉన్నా, ఎన్ని గంటలు నేను బాధతో ఉన్నా. ఐ థింక్ 99% ఆఫ్ ద పీపుల్ ఆల్వేస్ ఫీలింగ్ బ్యాడ్ ఫీలింగ్స్. ఇది ఫీలింగ్స్ని మనం ఎవరు కూడా మోసం చేయలేరు. వేరే వాళ్ళకి మనం నటించవచ్చు కానీ లోపల నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నీకు అది హానెస్ట్గా తెలిసిపోతూ ఉంటుంది. సో మోస్ట్ పీపుల్ ఫీల్ బ్యాడ్. అంటే కోపం, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, గిల్ట్, షేమ్ ఇవన్నీ తప్పని కాదు. దానివల్ల మీకు అలాంటి వ్యక్తులు, అలాంటి సర్కమ్స్టాన్సెస్ ఎదురవుతాయి. మీకు అలాంటివి కావాలి అంటే బీ ఇన్ దట్, నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. అంటే వైబ్ మార్చుకోవాలి, వైబ్రేషన్ పెంచుకోవాలి అంటే దానికి సంబంధించిన సాధన అనేది చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ సండే కూడా ఈ సండే ప్రోగ్రామ్ జరగబోతుంది కాబట్టి ఆడియన్స్కి వైబ్రేషన్ పట్ల మరింత అవగాహన ఇందులో కలుగుతుంది అంటారా? డెఫినెట్గా మేము అదే ప్రయత్నం చేస్తాము. సో వైబ్రేషన్ని ఎలా పెంచుకోవచ్చు, వాళ్ళ వైబ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ వాళ్ళ వైబ్రేషన్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, వాళ్ళ గోల్స్ని ఎట్లా క్లారిటీ తెచ్చుకోవాలి, ఎలా మేనిఫెస్ట్ చేయాలి, హయ్యర్ సెల్ఫ్కి ఎట్లా యాక్సెస్ చేయాలి, ఇటువంటి మేనిఫెస్టేషన్స్ మీదే ఎక్కువ మాట్లాడుకుంటా. అండ్ మ్యాజికల్ మంజుల ఆల్వేస్ టాక్స్ అబౌట్ లా ఆఫ్ వైబ్రేషన్. ఎమోషన్స్, వైబ్రేషన్స్ గురించి నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. సో ఇవి మనం మాస్టర్ చేసాము అంటే ఎమోషన్స్ని మన లైఫ్ మాస్టర్ అయిపోయినట్లే లెక్క. వండర్ఫుల్ మ్యామ్. సో తప్పకుండా మీ వైబ్రేషన్ మీరు మార్చుకోవాలనుకుంటున్నారా, మీరు హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్ని మీరు అందుకోవాలి, అది ఒకసారి చూడాలి అసలు ఎలా ఉంటుంది అనే ఈ విషయాలు అయి ఉండొచ్చు, దానికి సంబంధించిన ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటుంది, అసలు దానికి సంబంధించిన అవేర్నెస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ సండే జరగబోయే క్లాస్కు మీరు పార్టిసిపేట్ చేసి తెలుసుకోవచ్చు. ఈ కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్ ఫిల్ చేసినట్లయితే మీరు ఈ క్లాస్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశం దొరుకుతుంది అన్నమాట.